హలో మై డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు చందూస్ కాంపిటేటివ్ వరల్డ్. సో ఈ రోజు నుంచి మనం ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి టాపిక్స్ని వన్ బై వన్ చర్చిద్దాం. సో చాలా మంది కూడా మనం రాసిందే షార్ట్ నోట్స్, దాన్నే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పటికి కూడా ఇంకా షార్ట్గా కావాలనే ప్రయత్నంలో ఉన్నారు. సో ఎప్పుడైనా ఈ కాంపిటేటివ్ ప్రపంచంలో ఏదైనా ఒక ఉద్యోగం సాధించాలంటే మెయిన్గా మనకి ఓపిక అనేది ఉండాలి. ఓపికతో ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అన్న ఒక టాపిక్ మీద వెచ్చించండి. ఆ టాపిక్ ఏమొస్తుంది మనకి? సో కంపల్సరీ ఫస్ట్ నుంచి చివరి వరకు కొంచెం ఓపికతో వినాలి. మెయిన్గా మనం ఎంత చదివినా కూడా ఈ ఫీల్డ్లో ఓపిక అనేది లేకపోతే మాత్రం చాలా కష్టమవుతుంది. సో ప్రతి టాపిక్ ఇదనే కాదు, మీరు ఏది వింటున్నా కూడా లేకపోతే ఏది చేస్తున్నా కూడా కొంచెం మనకి వేరే వేరే ఆలోచనలు వస్తే మధ్య మధ్యలో ఫోన్ చూడాలనిపిస్తుంది, లేకపోతే వేరే వేరే డైవర్షన్స్ వెళ్తుంటాయి. బట్ అన్నిటిని కొంచెం అవాయిడ్ చేస్తూ ఓపికతోనే వీటి మీద ఫోకస్ చేయాలి. అప్పుడే మనం ఆ టాపిక్ మీద ఎక్కువ ఫోకస్గా చదివి ఎక్కువ మార్కులు సాధించడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. సో ఆధునిక భారతదేశ చరిత్రలో భాగంగా ఈరోజు మనం ఐరోపా వర్తకుల రాక అనేది ఒకటి మొదటి టాపిక్ చర్చించుకుందాం. సో ఈ ఐరోపా వర్తకుల రాకలో మనం ఫస్ట్ అసలు ఇండియాకి ఐరోపా నుంచి వీళ్ళనేది ఎట్లా రావడం స్టార్ట్ అయింది అనే దాని గురించి మనం ఒకసారి పరిశీలిద్దాం. వాస్కోడిగామా అనే వ్యక్తి 17th May 1498 సో ఈ రోజున భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టడం జరిగింది. సో కాబట్టి చరిత్రలో ఈ రోజును మనం దుర్దినంగా భావిస్తాము. ఆ రోజు వాస్కోడిగామా భారతదేశానికి వచ్చినప్పుడు మొదటగా కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి క్యాలికట్ అనే తీరాన్ని చేరడం జరుగుతుంది. సో అతను వచ్చినప్పుడు ఆనాటి క్యాలికట్ పాలకుడు ఎవరంటే జామేరిన్ అనే ఒక రాజు ఆ రోజు క్యాలికట్ ని పరిపాలిస్తున్నటువంటి రాజు అనమాట. ఇది వాస్కోడిగామాకు సంబంధించినటువంటి చరిత్ర. అసలు ఈ వాస్కోడిగామా సముద్ర మార్గాన్ని కనిపెట్టక ముందు కూడా భారతదేశానికి వాణిజ్యం అనేది జరిగింది. అంతకుముందు ఎట్లా జరిగింది అంటే, పాత మార్గం ఎట్లా ఉండే అంటే, దాని హిస్టరీ కూడా కొంచెం దాని బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. అసలు ప్రాచీన మార్గం అనేది మనకి ఎట్లా ఉంటుందంటే, అరేబియా సముద్రం ఉంటుంది. అరేబియా సముద్రం నుంచి నౌకలు ఎర్ర సముద్రంలోకి వచ్చాయి. ఎర్ర సముద్రం నుంచి మధ్యధరా సముద్రం నుంచి భారతదేశానికి రూట్ ఉంటుండే. సో ఈ ఎర్ర సముద్రం నుంచి మధ్యధరా సముద్రానికి మధ్య ఒక దాదాపు 160 కిలోమీటర్స్ భూభాగం అనేది ఉంటుంది. ఈ భూభాగం ద్వారా అరేబియా నుంచి వచ్చినటువంటి ఓడలు ఎర్ర సముద్రంలోకి ఎంట్రీ, ఎర్ర సముద్రం నుంచి మళ్ళీ భూభాగం ద్వారా మధ్యధరా సముద్రంలోకి ట్రాన్స్పోర్ట్ అయ్యి మధ్యధరా సముద్రం నుంచి ఇండియాకి వచ్చాయి అనమాట. సో ఇట్లా ప్రాసెస్ నడుస్తుంది ప్రాచీన కాలం నుంచి. ఈ టైంలో ఏదైతే ఈ భూభాగ ప్రాంతం ఉందో, ఈ భూభాగ ప్రాంతాన్ని 1453 సంవత్సరంలో టర్కీ సుల్తాన్ అయినటువంటి మహమ్మద్ ఈ ప్రాంతాన్ని జయించి ఆక్రమించుకుంటాడు అనమాట, ఈ సయాజ్ ప్రాంతాన్ని. సో ఈ మార్గం గుండా ఏ ట్రాన్స్పోర్ట్ కూడా అతను అనుమతియాడు. సో ఆ టైంలో వాళ్ళు ఏం చేశారంటే వేరొక మార్గాన్ని అన్వేషణ కోసం ప్రయత్నం చేశారనమాట. దీనివల్ల వాస్కోడిగామా అనే వ్యక్తి భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కోవడం జరిగింది. సో ఈ 1453లో ఈ భూభాగాన్ని ఆక్రమించడాన్ని మనం చరిత్రలో కాన్స్టాంటినోబల్ ఆక్రమణ అని అంటాం అనమాట. అసలు ఎందుకు ఈ విదేశీయులు భారతదేశం మీద అంత ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళంటే, మన దగ్గర ఒక మిరియాల పొడి అనే ఒక ఐటమ్ దొరుకుతుంది. ఈ మిరియాల పొడిని వాళ్ళు యవ్వన ప్రియ అనేవాళ్ళు. దీన్ని ఎక్కువగా ఈ రిఫ్రిజిరేషన్ కోసం, అంటే మనం స్టోర్ చేస్తాం కదా, దానికోసం ఉపయోగించేవారు. ఇది అసలు వాస్కోడిగామా డైరెక్ట్ ఒకడే ప్రయాణించి ఇండియాకి సముద్ర మార్గం డైరెక్ట్ కనుగొనడం అంటే లేదు. అందుకంటే ముందు కూడా కొంతమంది ఇండియాకి సముద్ర మార్గాన్ని కనుగొనడానికి ప్రయత్నం చేసి వేరు వేరు ప్రదేశాలను కనుగొన్నారు. ప్లస్ కొంతమంది ఇండియా దాకా రాలేకపోయారు. బట్ వాస్కోడిగామా మాత్రం ఇండియా వరకు చేరుకోవడం జరిగింది. అయితే అట్లా ప్రయత్నించిన వారి గురించి ఒకసారి ప్రయత్నించుదాం. సో ఇండియాని సముద్ర మార్గం కోసం జరిగినటువంటి ప్రయత్నాల్లో పోర్చుగల్కు చెందినటువంటి హెన్రీ రాజు డయేజ్ అనే ఒక నావికుని పంపితే ఇతడు సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి కేప్ ఆఫ్ గుడ్ హోప్ దాకా వస్తాడు, ఆగిపోతాడు అనమాట, ఇండియా వరకు రాలేదు. నెక్స్ట్ రెండవ జాన్ హెన్రీ రాజేమో డయేజ్ని పంపిండు. రెండవ రాజేమో బర్తలో న్యూడస్ అనే ఒక వ్యక్తిని పంపితే అతను కూడా కేప్ ఆఫ్ గుడ్ హోప్ దాకానే వస్తాడు. నెక్స్ట్ స్పెయిన్ కి చెందినటువంటి కొలంబస్ అనే ఒక ఇటాలియన్ నావికుడు పంపితే స్పెయిన్ వాళ్ళు అతడు ఉత్తర అమెరికాకు చేరుకుంటాడు. ఆ ఉత్తర అమెరికాకు చేరుకొని ఆ ఉత్తర అమెరికాని అతను ఏమంటే వెస్ట్ ఇండీస్ అంటాడు. బట్ ఈయన తర్వాత వచ్చినటువంటి అమెరికా వెస్పీసీ ఏం చెప్తారంటే, కొలంబస్ కనుగొన్నది వెస్ట్ ఇండీస్ కాదు, అదొక నూతన ఖండము అని చెప్తాడు. సో ఆ నూతన ఖండానికి ఆయన పేరు మీదగానే అది అమెరికన్ రావడం జరిగింది, ఈ అమెరికా వెస్పూసి పేరు మీద. నెక్స్ట్ వాస్కోడిగామా కూడా గుడ్ హోప్ దాకా వచ్చి అక్కడ ఆగుతాడు. సో గుడ్ హోప్ దాకా వచ్చి అక్కడ ఆగిన అతనికి భారత్ కు చెందినటువంటి వజ్రాల వ్యాపారి అబ్దుల్ మాజిద్, గుర్తుపెట్టుకొని ఇంపార్టెంట్, అబ్దుల్ మాజిద్ అనే వ్యక్తి ఇండియాకి వెళ్ళడానికి అతనికి ఒక వే చూపిస్తాడు అనమాట. ఆ వేని పట్టుకొని వాస్కోడిగామా ఇండియాలో ఉన్నటువంటి క్యాలికట్ తీరానికి చేరుకుంటాడు. ఆనాటి రాజు జామేరున్ అనమాట. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా గుర్తుపెట్టుకొని మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, అసలు వాస్కోడిగామా భారతదేశానికి వచ్చినప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఏందనేది దాని మీద కూడా క్వశ్చన్స్ పడితే ఒకసారి చూడండి. సో వాస్కోడిగామా భారతదేశానికి వచ్చినప్పుడు చాలా షార్ట్ గా ఇట్లా చదవాలన్నమాట, అన్ని ఒక దగ్గర రాసుకొని చదివితే మనకి ఈజీగా ఉంటుంది. ఆనాటి క్యాలికట్ రాజు జామెరిన్ షా అంటారు. ఆనాడు ఢిల్లీ సింహాసనాన్ని పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి ఢిల్లీ సుల్తాన్లకు చెందినటువంటి లోడి వంశానికి చెందినటువంటి సికిందర్ లోడి.
ఆనాటి విజయనగర సామ్రాజ్యానికి పరిపాలిస్తున్న రాజు ఇమ్మడి నరసింహరాయలు. సో వాస్కోడి గామా ఈ సౌత్ గాబ్రియల్ అనే ఒక నౌక ద్వారా భారతదేశానికి రావడం జరిగింది అనమాట. ఇది వాస్కోడి గామా భారతదేశంలోకి ఎంట్రీ అవుతున్నటువంటి విధానం అనమాట. అయితే అసలు ఇక్కడ తీసుకుని పోయింది వాస్కోడి గామా అసలు ఏం చేసిండు ఎట్లా అంటే, మన దగ్గర మిరియాలు కొనేవాళ్ళు. సో ఇక్కడ ₹1 కొని అక్కడ ₹27 అమ్మేటోళ్ళు. అంటే 1:27% వాళ్ళకి లాభం వచ్చేది అనమాట. అయితే ఇప్పుడు మనం సూయజ్ మార్గం అన్నాం కదా, ప్రాచీన మార్గం సూయజ్ మార్గం. అంటే ఇక్కడ దాకా ఎర్ర సముద్రం దాకా వస్తే ఆ నుంచి మధ్య సముద్రంలోకి మళ్ళీ భూభాగం ద్వారా ట్రాన్స్పోర్ట్ చేయాలి కదా. సో ఈ భాగాన్ని కూడా కాలువ లెక్క తవ్వింది బ్రిటిష్ వారు 1869లో ఈ సూయజ్ కెనాల్ని ఆంగ్లేయులు తవ్వడం జరిగింది. ఆ ఎర్ర సముద్రాన్ని మధ్యధరా సముద్రాన్ని కలిపేటటువంటి భూభాగాన్ని మనం సూయజ్ భూభాగం అంటారు. జాగ్రఫీలో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. 1869లో ఆంగ్లేయులు ఈ మధ్యలో మళ్ళీ భూభాగం కూడా పోవడం ఎందుకంటే డైరెక్ట్ అది కాలువ తవ్వుతారు. సో డైరెక్ట్ నౌకలు అనేది వాటర్ నుంచే ఇక్కడికి రావడం జరుగుతుంది అన్నమాట. సో అయితే ఈ వాస్కోడి గామా గురించి ఒక పాయింట్ ఏంటంటే, మనకి వాస్కోడి గామా సమాధి ఎక్కడ ఉన్నదని గతంలో నుంచి అడుగుతున్న ప్రశ్న గుర్తుపెట్టుకోండి. వాస్కోడి గామా సమాధి వచ్చేసి కొచ్చిన్లో ఉంటుంది. అన్నమాట. ఇది భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టడం వెనుక ఉన్నటువంటి చారిత్రక పరిణామం. నెక్స్ట్ ఇక భారతదేశానికి మొదటగా వాస్కోడి గామా ఎప్పుడైతే సముద్ర మార్గం కనిపెట్టాడో, మెల్లమెల్లగా వాళ్ళ దేశానికి చెందినటువంటి కొంతమంది వ్యక్తులు వచ్చి ఇక్కడ 1500 సంవత్సరంలో పోర్చుగీస్ కంపెనీ అనే దాన్ని ఒకటి ప్రారంభించడం జరిగింది. 1500 సంవత్సరంలో ప్రారంభమైన ఈ పోర్చుగీస్ వారు మొదటగా భారతదేశానికి వచ్చినటువంటి విదేశీయులు ఎవరంటే పోర్చుగీస్ వారు. చివరగా భారతదేశం నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా పోర్చుగీస్ వారు. వాళ్ళు 1961 వరకు కూడా భారతదేశంలో ఉండడం జరిగింది. అంటే 1947లో మనకు స్వతంత్రం వచ్చినప్పటికీ 1961 వరకు కూడా పోర్చుగీస్ వారు భారతదేశంలో ఉండడం జరిగింది అనమాట. ఇక పోర్చుగీస్ వారు 1500 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా అనే ఒక కంపెనీ స్థాపించడం జరిగింది. వారి యొక్క మొదటి స్థావరము క్యాలికట్. మొదటి స్థావరము క్యాలికటిన్, ప్రధాన స్థావరము కొచ్చిన్. తదుపరి కొచ్చిన్ నుంచి గోవాకి వారి యొక్క ప్రధాన స్థావరాన్ని మార్చుకోవడం జరిగింది. ముందు డిస్కస్ చేద్దాం. ఈ 3 గుర్తుపెట్టుకోవాలి: క్యాలికట్, కొచ్చిన్, గోవా. క్యాకోగో అని పెట్టుకోవాలి. క్యాకోగో. సో ఇవి అడుగుతారు. పోర్చుగీస్ వారి తొలి ప్రధాన స్థావరం అంటే కొచ్చిన్. పోర్చుగీస్ వారి మొదటి స్థావరం అంటే క్యాలికట్. ఎందుకంటే వాళ్ళు అక్కడికి వస్తారు కదా. ఈ క్యాలికట్ ప్రాంతాన్ని ప్రజెంట్ మనం కోజికోడ్ అంటున్నాం. రైట్. ఇది అయితే పోర్చుగీస్ వాళ్ళ గురించి మెయిన్ గా ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకొని మనకు రిలేటెడ్ గా, పోర్చుగీస్ వారు తూర్పు తీరంలో మచిలీపట్నంలో ఒక స్థావరాన్ని ఏర్పాటు చేశారు. సో వాళ్ళు మచిలీపట్నంలో స్థావరాన్ని ఏర్పాటు చేస్తున్న సమయంలో మన తూర్పు తీరాన్ని పరిపాలిస్తున్నటువంటి అబ్దుల్లా కుతుబ్ షా. ఇది ఒకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ పోర్చుగీస్ వారి గురించి ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, వాళ్ళు గవర్నర్ వ్యవస్థని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ గవర్నర్ వ్యవస్థని 1504లో పోర్చుగీస్ వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది. అందులో భాగంగా మొదటి గవర్నర్ వచ్చేసి మనకి మొదటి గవర్నరు ఫ్రాన్సిస్కో డి అల్మిడా అంటారు. ఫ్రాన్సిస్కో డి అల్మిడా మోస్ట్ ఇంపార్టెంట్. ఇతని గురించి ఒక పోర్చుగీస్ వారి తొలి గవర్నర్ ఇతను. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, చాలాసార్లు మనకు ప్రశ్నలో అడిగినటువంటి పాయింట్, బ్లూ అండ్ వాటర్ పాలసీ విధానాన్ని, అంటే నీటి విధానాన్ని అతను ప్రవేశపెట్టడం జరిగింది. ఏంటిది నీలి నీటి విధానం అంటే, ఏదైతే సముద్ర మార్గాలు ఉన్నాయో ఈ సముద్రం మీద ఆధిపత్యాన్ని చెలాయించడం కోసమే ఈ పోర్చుగీస్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి విధానమే బ్లూ అండ్ వాటర్ పాలసీ. మెయిన్ చాలాసార్లు అడిగినటువంటి ప్రశ్న, బ్లూ అండ్ వాటర్ పాలసీ నీటి విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి పోర్చుగీస్ గవర్నర్ ఎవరు అంటారు? ఫ్రాన్సిస్కో డి అల్మిడా అన్నట్టు. నెక్స్ట్ సెకండ్ గవర్నర్ జనరల్ అల్బుకర్క్. ఈ అల్బుకర్క్ గురించి ఒక 2 పాయింట్ ఇంపార్టెంట్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఈ బ్లూ అండ్ వాటర్ పాలసీని రద్దు చేసినటువంటి వ్యక్తి, అతను తీసుకొని వస్తే దాన్ని రద్దు చేసినటువంటి వ్యక్తి అల్బుకర్క్. నెక్స్ట్ అల్బుకర్క్ 1510 సంవత్సరంలో బీజాపూర్ సుల్తాన్ అయినటువంటి యూసఫ్ అదిల్ షాను ఓడించి గోవాను జయించాడు. అప్పటి వరకు గోవా వీళ్ళ స్థితిలో లేదు. ఆ బీజాపూర్ సుల్తాన్ ఆధీనంలో ఉన్నటువంటి గోవాను జయించినటువంటి పోర్చుగీస్ గవర్నర్ ఎవరంటే అల్బుకర్క్ శ్రీకృష్ణ దేవరాయలతో 1511లో ఒక సంధి కూడా చేసుకుంటారు, మైత్రి సంధి. ఈ సంధి ఆధారంగా ఏం తెచ్చుకుంటారంటే, నాణ్యమైన గుర్రాలను దిగుమతి చేసుకోవడం అనేది ఈ సంధి యొక్క ప్రధాన ఉద్దేశం అనమాట. రైట్. సో ఇది ఫ్రాన్సిస్ డి అల్మిడా అల్బుకర్క్ గురించి. నెక్స్ట్ మనకి పోర్చుగీస్ లో నెక్స్ట్ ఒక గవర్నర్ జనరల్ గురించి మనం పరిశీలిద్దాం. నెక్స్ట్ గవర్నర్ జనరల్ నినో డి కున్హు అంటారు. ఈ నినో డి కున్హు 1530 సంవత్సరంలో ప్రధాన స్థావరం, అప్పటి వరకు కొచ్చిన్ ఉండే, మనం అనుకున్నాం కదా. అంటే తొలి స్థావరం క్యాలికట్, ప్రధాన స్థావరం కొచ్చిన్, తొలి ప్రధాన స్థావరం. నెక్స్ట్ తొలి ప్రధాన స్థావరం నుంచి తర్వాత మార్చబడింది గోవాకి. సో ఎప్పుడు మార్చారంటే, గోవాకి 1530లో ఎవరు మార్చారంటే నినో డి కున్హు అన్నట్టు. సో కొచ్చిన్ నుంచి గోవాకు మార్చారు. ఇది అతని మెయిన్, అతని గురించి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మొదటి మెయిన్ పాయింట్ అనమాట. ఇది గవర్నర్ జనరల్ ముగ్గురు ఇంపార్టెంట్. ఈ ముగ్గురు మీద మనకు ప్రశ్నలు పడే అవకాశం ఉంటుంది. ఈ గవర్నర్ జనరల్ గురించి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఇంత చేసినటువంటి పోర్చుగీస్ వాళ్ళు మొదటిగా వచ్చి ఎందుకు ఆధిపత్యం చలాయించలేకపోయారంటే, మెయిన్ గా వీళ్ళు ఆంగ్లేయుల యొక్క నౌకా శక్తి ముందు వీళ్ళు నిలబడలేకపోయారు.
సో స్థానిక రాజులతో కూడా నిరంతరం ఘర్షణలకు పాల్పడడం జరిగింది. ఆంగ్లేయులేమో ఫస్ట్ స్టార్టింగ్ వచ్చి గొడవలు పెట్టుకోకుండా వాళ్ళు తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నారు. బట్ వీళ్ళు మాత్రం షాజహాన్తోని, బాజీరావుతోని, అంటే స్థానిక రాజులు ఎవరైతే ఉన్నారో భారత రాజులు, వాళ్ళతో గొడవలు పెట్టుకొని మెల్లమెల్లగా కొన్ని ప్రాంతాలను కోల్పోవడం జరిగింది. చివరిగా పోర్చుగీస్ వారు ఎప్పుడు భారతదేశం నుంచి వెళ్ళిపోయారంటే వాళ్ళు 1961లో ఆపరేషన్ విజయ్ అనే ఒక సైనిక చర్యను చేపట్టడం ద్వారా ఈ ఆపరేషన్ విజయ్ తదనంతరం వాళ్ళు 1961లో అప్పటి వరకు గోవా మరియు డైవ్ డెవన్ ప్రాంతంలో ఉన్నటువంటి వారు 1961లో భారతదేశం నుంచి పూర్తిగా ఇది మనకి ఎక్కువగా అడిగినటువంటి ప్రశ్న. భారతదేశం ఒక టాపిక్ ఏంటంటే అసలు ఈ పోర్చుగీస్ వారి ప్రభావం భారతదేశం మీద ఎంతవరకు ఉంది అనేది ఒకసారి చూసినట్టయితే మెయిన్ గా కొత్త పంటలు వీళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది. ఏమేమి కొత్త పంటలు మనకి ఇంట్రడ్యూస్ చేసినట్టే వీళ్ళు పొగాకు, మొక్కజొన్న అనే పంటను 17th సెంచరీ అంటే జహంగీర్ కాలంలో మనకి మొక్కజొన్న మరియు పొగాకుని పోర్చుగీస్ వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ మనకి ఒక అచ్చు యంత్రాలను కూడా వీరు ఇంట్రడ్యూస్ చేశారు. సో 16th సెంచరీలో గోవాలో తొలి ప్రింటింగ్ ప్రెస్ కూడా పోర్చుగీస్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రింటింగ్ ప్రెస్ అన్నప్పుడు ఈ అచ్చు యంత్రం అనేది మెయిన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ అచ్చు యంత్రాన్ని మన సైన్స్ లో ఇంపార్టెంట్ కనుగొన్నది జాన్ గుటెన్బర్గ్, అతడు జర్మనీ దేశానికి చెందినటువంటి వ్యక్తి. ఇంకా పోర్చుగీస్ వారి ప్రభావం వల్ల భారతదేశంలో క్రైస్తవ మతం కూడా వ్యాప్తి చెందింది. సో ఈ క్రైస్తవ మతానికి సంబంధించి పోర్చుగీస్ వాళ్ళకి సంబంధించి మెయిన్ ముఖ్య వ్యక్తి ఎవరంటే ఫ్రాన్సిస్ జేవియర్ అనే వ్యక్తి భారతదేశంలో 16th సెంచరీలో దాదాపు 7 లక్షల మందిని క్రైస్తవంలోకి మార్చినటువంటి వ్యక్తి ఎవరంటే ఫ్రాన్సిస్ జేవియర్ అనమాట. సో ఈ ఫ్రాన్సిస్ జేవియర్ తదనంతరం ఇక్కడే మరణించడం జరిగింది. అతని యొక్క సమాధి అనేది గోవాలో ఉంటుంది. మనకి వాస్కోడిగామా సమాధి వచ్చేసేమో కొచ్చిన్లో ఉంటుంది. ఈ ఫ్రాన్సిస్ జేవియర్ సమాధి ఏమో మనకి గోవాలో ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్, దీన్ని యునెస్కో 1986లో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించింది అనమాట. సో దాన్నే బామ్ జీసస్ బాసిలికా చర్చ్ అంటారు. మనకి ఎట్లా అని అడగొచ్చు, ఫ్రాన్సిస్ జేవియర్ సమాధి ఏడుందని అడగొచ్చు, లేకపోతే బామ్ జీసస్ బాసిలికా చర్చ్ ఎక్కడ ఉందని అడగొచ్చు. కాబట్టి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఏముంటుందంటే అతని శరీరాన్ని భద్రపరిచిన శరీరం అనేది అందులో ఉంటుందంట, అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇది పోర్చుగీస్ వాళ్ళకి సంబంధించినటువంటి మ్యాటర్. నెక్స్ట్ వచ్చేసి మనం భారతదేశానికి వచ్చినటువంటి రెండవ విదేశీయులు డచ్ వారు. ఈ డచ్ వారు అంటే ఎవరంటే మనం నెదర్లాండ్ మరియు హాలండ్ పౌరులనే డచ్ వారుగా మనం పిలవడం జరుగుతుంది. సో 1602 సంవత్సరంలో డచ్ యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఒకటి ప్రారంభం కావడం జరిగింది. సో డచ్ వారికి సంబంధించి మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు ఏంటంటే వాళ్ళ యొక్క తొలి స్థావరం మన దగ్గర మచిలీపట్నంలో ఏర్పాటు చేయడం జరిగింది. తొలి స్థావరం మచిలీపట్నం, గుర్తుపెట్టుకోండి, డామా పూనా. అంటే డచ్ వారు తొలి స్థావరం మచిలీపట్నంలో ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ తొలి ప్రధాన స్థావరం పులికాట్. నెక్స్ట్ ఈ పులికాట్ నుంచి నాగపట్నానికి తమ యొక్క తొలి ప్రధాన స్థావరం ఏదైతే పులికాట్ ఉందో ఆ పులికాట్ నుంచి నాగపట్నానికి తమ ప్రధాన స్థావరాన్ని మార్చుకోవడం జరుగుతుంది. డామా పూనా, డచ్ వారు మచిలీపట్నం తొలి స్థావరం, పులికాట్ తొలి ప్రధాన స్థావరం, నెక్స్ట్ మార్చుకున్నటువంటి ప్రధాన స్థావరం నాగపట్నం అనమాట. ఇది డచ్ వారికి సంబంధించి మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్స్. అయితే ఈ డచ్ వారు ఎప్పుడైతే మచిలీపట్నంలో తొలి స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంటారో ఆనాడు మన మచిలీపట్నం ఏరియా అంటే మన ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి కుతుబ్ షా ఎవరంటే గుర్తుపెట్టుకోండి, మహమ్మద్ కూలీ కుతుబ్ షా అనే వ్యక్తి ఆనాడు మచిలీపట్నాన్ని పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి. డచ్ వారు వందే హాగెన్ అనే ఒక నౌక ద్వారా భారతదేశంలోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. సో కొన్ని కోటలు డచ్ వారు మెయిన్ గా కొన్ని కోటలు నిర్మించుకున్నారు. పులికాట్ లో పోర్ట్ గెల్డ్రియా అనే ఒక కోట నిర్మించుకోవడం జరిగింది. దేవనాగపట్నంలో పోర్ట్ డేవిడ్ అనే ఒక కోట నిర్మించుకోవడం జరిగింది. బెంగాల్లో చిన్సురా అనే ఒక ప్రాంతం ఉంటుంది. ఇక్కడ ఫోర్ట్ గుస్తావస్ అనే ఒక కోటను కూడా నిర్మించుకోవడం జరిగింది. రైట్, మనం చెప్పుకున్నాం కదా వారి యొక్క ప్రధాన స్థావరాన్ని పులికాట్ నుంచి నాగపట్నంకి 1690లో మార్చుకోవడం జరిగింది. వారి యొక్క తొలి స్థావరం వచ్చేసి మనం డిస్కస్ చేసాం, డామా పూనా. ఇది గుర్తుపెట్టుకోండి. డచ్ వారు మచిలీపట్నం, పులికాట్ తొలి ప్రధాన స్థావరం, తర్వాత నాగపట్నం మార్చుకున్నారు. నెక్స్ట్ వీరు భారతదేశం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవడానికి దారితీసిన యుద్ధం ఏంటంటే 1759లో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. 1759లో మనకి బదేరి యుద్ధం అనేది ఒకటి జరుగుతుంది. ఈ బదేరి యుద్ధం అనేది ఆంగ్లేయులు వర్సెస్ డచ్ వారికి జరుగుతుంది. డచ్ వారికి భారత స్థానిక మీర్ జాఫర్ సహాయం చేసినప్పటికీ వాళ్ళు ఓడిపోయి డచ్ వారు శాశ్వతంగా భారతదేశం నుంచి వెళ్ళిపోవడం జరిగింది అనమాట. ఎప్పుడు 1759లో. ఇది డచ్ వారికి సంబంధించినటువంటి అంశాలు. రైట్, నెక్స్ట్ మనం మోస్ట్ ఇంపార్టెంట్ మనకి చరిత్రలో ఎక్కువగా క్వశ్చన్స్ అడిగేటటువంటి ఏరియా ఆంగ్లేయుల గురించి ఒకసారి పరిశీలిద్దాం. సో ఆంగ్లేయులు భారతదేశానికి వచ్చినటువంటి థర్డ్ పర్సన్స్. సో వీళ్ళు 1599లో ఈస్ట్ ఇండియా కంపెనీ అనే ఒకదాన్ని ప్రారంభించుకొని వ్యాపారం కోసం భారతదేశంకి రావడం జరిగింది అనమాట. ఆనాటి మొఘల్ రాజు అనుమతించినటువంటి మొఘల్ రాజు అక్బర్. సో ఎలిజబెత్ I ఆనాటి ఇంగ్లాండ్ రాణి ఎవరైతే ఉన్నారో ఎలిజబెత్ I వీరికి వ్యాపార అనుమతులు ఇచ్చింది. భారతదేశం పోయి వ్యాపారం చేసుకోవడానికి ఈస్ట్ ఇండియా కంపెనీకి అనుమతులు ఇచ్చినటువంటి ఆనాడు ఇంగ్లాండ్ రాణి ఎలిజబెత్ I, ఆనాటి ఇంగ్లాండ్ ప్రధాని విలియం హాకిన్స్. ఏదన్నా అడగొచ్చు క్వశ్చన్, ఇది అడుగుతారా అంటే
చాలా సార్లు మనకి అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కూడా ఎగ్జామ్లో పడతాయి. సో అన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. మనం రాసిందే షార్ట్ నోట్స్ చాలా తగ్గించే మనం రాయడం జరిగింది. సో అన్ని కూడా ఇంపార్టెంట్ పాయింట్సే కాబట్టి మీరు కూడా ఒక షార్ట్ నోట్స్ లెక్క ప్రిపేర్ చేసుకొని రివైజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అనమాట. సో భారతదేశంలో ఆంగ్లేయులు వచ్చినప్పుడు మొఘల్ రాజు అక్బర్ అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వాళ్ళకి ఇక్కడ వ్యాపారం చేసుకోవడానికి అనుమతి ఇచ్చిన ఇంగ్లాండ్ రాణి ఎలిజబెత్ I, ఇంగ్లాండ్ ప్రధాని విలియం హాకిన్స్. సో వీళ్ళు వచ్చేటప్పుడు 1600 సంవత్సరంలో ఇక్కడికి వచ్చినప్పుడు జస్ట్ 15 సంవత్సరాల కోసమే ఈ ఎలిజబెత్ I వీళ్ళకి పర్మిషన్ ఇస్తుంది, గుత్తాధిపత్యం ఇస్తుంది వ్యాపారం చేసుకోవడానికి. వేరే వాళ్ళని రాకుండా మీరే చేసుకోమంటది. సో ఈ గుత్తాధిపత్యాన్ని నెక్స్ట్ వచ్చినటువంటి రాజు జేమ్స్ I అనే వ్యక్తి 1609లో తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు మీరే వ్యాపారం చేసుకోండి, బ్రిటిష్ నుంచి వేరే వాళ్ళు ఎవరు రారు అని చెప్పేసి వాళ్ళకి గుత్తాధిపత్య ఉత్తర్వులను ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇలా 1609లో వచ్చినటువంటి ఈ ఆధిపత్య ఉత్తర్వులు 1813లో వచ్చినటువంటి చార్టర్ చట్టం ద్వారా గుత్తాధిపత్యం రద్దయ్యేంత వరకు కూడా వారి యొక్క గుత్తాధిపత్యం అనేది భారతదేశంలో కొనసాగడం జరిగిందనమాట. సో ఇది వీరి గురించి జస్ట్ ఇంట్రడక్షన్ అనమాట. అయితే భారతదేశానికి వచ్చినటువంటి బ్రిటిష్ వారు ఎక్కడ తొలి స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారంటే వారి యొక్క తొలి స్థావరం గుర్తుపెట్టుకోండి సూరత్. 1608వ సంవత్సరంలో వాళ్ళు భారతదేశంలో సూరత్లో వారి యొక్క తొలి స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనకి అడిగినటువంటి ప్రశ్న, భారతదేశంలో బ్రిటిష్ వారు సూరత్లో తొలి స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆనాటి మొఘల్ చక్రవర్తి ఎవరంటే జహంగీర్ అనేది గుర్తుపెట్టుకోవాలి. మనం మొఘల్స్ కి బ్రిటిష్ వారికి చాలా లింక్ ఉంటుంది. లింక్ చేసుకుంటూ చదివితే మనకి సబ్జెక్ట్ కూడా ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో ఆనాటి మొఘల్ చక్రవర్తి జహంగీర్ అనమాట. నెక్స్ట్ వాళ్ళు 1608లో తొలి స్థావరం సూరత్ లో ఏర్పాటు చేసుకున్నారు. 1611లో మచిలీపట్నానికి రావడం జరిగింది. మచిలీపట్నానికి వచ్చినప్పుడు మచిలీపట్నాన్ని పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి మహమ్మద్ కూలీ కుతుబ్ షా అనేది గుర్తుపెట్టుకోవాలి. సో మచిలీపట్నం వీరికి తూర్పు తీరంలో తొలి స్థావరం. నెక్స్ట్ వీళ్ళు మచిలీపట్నం గ్లోబ్ అనే ఒక నౌక ద్వారా ఇప్పన్ నాయకత్వంలో రావడం జరుగుతుంది అనమాట. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ బెంగాల్లో తొలి స్థావరం అంటే హుగ్లీ, గుర్తుపెట్టుకోండి. అయితే మెయిన్ గా బ్రిటిష్ వారికి అందరికీ ఒక్కొక్క ప్రధాన స్థావరం ఉంది గతంలో వచ్చినటువంటి ఆంగ్లేయులకు. బట్ బ్రిటిష్ వారు ముఖ్యంగా 3 ప్రధాన స్థావరాలని మన దగ్గర డెవలప్ చేయడం జరిగింది. సో మద్రాసు, బొంబాయి, కలకత్తా. ఫస్ట్ మద్రాసు, నెక్స్ట్ బొంబాయి నిర్మించుకున్నారు, తర్వాత కలకత్తా. సో ఈ ప్లేసెస్ ఎవరు ఇచ్చారు అనేది మ్యాచ్ ద ఫాలోయింగ్, ఎవరు నిర్మించారనేది, ఎవరు డెవలప్ చేశారనేది కూడా గతంలో నుంచి అడుగుతున్నటువంటి ప్రశ్న. మద్రాసు ప్రాంతాన్ని 1639వ సంవత్సరంలో ఫ్రాన్సిస్ డే అనే వ్యక్తి డెవలప్ చేయడం జరిగింది. బొంబాయి ప్రాంతాన్ని 1668వ సంవత్సరంలో జెరాల్డ్ అంగీర్ అనే వ్యక్తి నిర్మించడం జరిగింది. నెక్స్ట్ కలకత్తా అనే ఒక ప్రాంతాన్ని 1690 సంవత్సరంలో జాబ్ చార్నాక్, ఈ పేర్లు ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, ఫ్రాన్సిస్ డే, జెరాల్డ్ అంగీర్, జాబ్ చార్నాక్ కలకత్తాని నిర్మించడం జరిగింది. అయితే వీటి అనుకున్నటువంటి బ్రీఫ్ కొంచెం హిస్టరీ, అసలు ఈ ప్లేసెస్ వీళ్ళకి ఎట్లా వచ్చింది అనేది కూడా ఇంపార్టెంట్ చూసి తెలుసుకోండి. మద్రాస్ ప్రాంతాన్ని దామర్ల వెంకటాద్రి నాయుడు నుంచి వీళ్ళు పొందడం జరిగింది. సో అసలు ఈ దామర్ల వెంకటాద్రి నాయుడు ఎవరంటే ఆనాటి అరవీటి రాజు అయినటువంటి వెంకటపతి రాయ III దగ్గర గవర్నర్ గా పనిచేస్తున్నాడు. ఈ దామర్ల వెంకటాద్రి నాయుడు యొక్క తండ్రి చెన్నప్ప. ఈ చెన్నప్ప పేరు మీదగానే ఈ చెన్నపట్నం అనే ఒక పేరు రావడం జరిగింది. తదనంతర కాలం అది మద్రాసు, చెన్నైగా రూపు మారింది. సో ఇది దీనికి సంబంధించి బ్రీఫ్ హిస్టరీ. అయితే ఈ మద్రాసులో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకున్న ఒక పాయింట్, మనకి బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ ఒక కోట నిర్మించారు. ఆ కోట పేరే సెయింట్ జార్జ్ కోట. ఈ సెయింట్ జార్జ్ కోట ఎక్కడ ఉందని గతంలో ఒక 2-3 సార్లు అడిగినటువంటి ప్రశ్న, గుర్తుపెట్టుకోండి. సెయింట్ జార్జ్ కోట అనేది మద్రాసులో ఉంటుంది, బ్రిటిష్ వారు నిర్మించారు. పోర్చుగీస్ వారు కూడా మనం ఇందాక డిస్కస్ చేసినాము, వాళ్ళు ఒక 2-3 కోటలు నిర్మించారు, సిన్సురా, దేవనాగపట్నం, సో అలా అవి. సో అట్లానే ఈ కోటలు అనేవి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. మద్రాసులో ఉన్నటువంటి కోట జస్ట్ సెయింట్ జార్జ్ కోట ఎక్కడ ఉందంటే మద్రాస్, అంతే. నెక్స్ట్ బొంబాయి అనే ప్రాంతం వీళ్ళకి ఎట్లా వచ్చిందంటే 1661 సంవత్సరంలో పోర్చుగీస్ వారు అంట ఇంగ్లాండ్ వాళ్ళకి వరకట్నం ఇచ్చారంట. ఎవడి ప్రాంతం ఎవడు వరకట్నం ఇస్తుండో అట్లా ఉంటుంది హిస్టరీ అంటే. సో పోర్చుగీస్ వారు 1661 సంవత్సరంలో చార్లెస్ II వరకట్నం ఇచ్చారు, ఇంగ్లీష్ ఆయన. ఆ ఇంగ్లీష్ ఆయన ఈ గెరాల్డ్ అంగీర్కి ఇస్తే గెరాల్డ్ అంగీర్ దీన్ని బొంబాయి ప్రాంతంగా చుట్టుపక్కల అంతా నిర్మిస్తూ డెవలప్ చేయడం జరిగింది. సో ఎందుకు వరకట్నం ఇచ్చారు? పోర్చుగీస్ రాణి క్యాథరిన్ బ్రిగాడాను చార్లెస్ II వివాహం చేసుకుంటే వరకట్నంగా వీళ్ళు ఇవ్వడం జరిగింది. ప్రాంతం మనది, వాళ్ళు వరకట్నం ఇచ్చుకొని పంచుకోవడం జరిగింది అనమాట. ఎందుకంటే పోర్చుగీస్ వాళ్ళు ఫస్ట్ వచ్చినప్పుడే వాళ్ళు ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. సో ఎప్పుడైతే ఈ పోర్చుగీస్ రాణిని ఇంగ్లాండ్ రాజు చార్లెస్ II వివాహం చేసుకుంటూ వాళ్ళు వరకట్నం ఇస్తే వాళ్ళు వీళ్ళకి ఈ ప్రాంతాన్ని ఇవ్వడం జరిగింది. ఇది బొంబాయికి సంబంధించినటువంటి హిస్టరీ. నెక్స్ట్ కలకత్తా ప్రాంతంలో ఈ జాబ్ చార్నాక్ అనే వ్యక్తి ప్రాంతాలను కొనుక్కుని గోవిందాపూర్, కాళీకత, సత్నతి ఈ 3 ప్రాంతాలను కొని ఎంత 1200 రూపాయలకు కొని అతడు ఈ కలకత్తా అనే ఏరియాని డెవలప్ చేయడం జరిగింది అనమాట. సో కలకత్తాలో కూడా వాళ్ళు ఒక కోట నిర్మించారు. ఆ కోటే ఫోర్ట్ విలియం కోట. మోస్ట్ ఇంపార్టెంట్, ఫోర్ట్ విలియం కోట ఎక్కడ ఉందంటాడు కలకత్తా. సెయింట్ జార్జ్ కోట ఎక్కడ ఉందంటాడు మద్రాసు, గుర్తుపెట్టుకోండి. రైట్, ఇది ఆంగ్లేయుల గురించి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ అనమాట. ఈ ఆంగ్లేయులకి మొఘల్స్ కి ఉన్నటువంటి లింక్ లో మెయిన్ గుర్తుపెట్టుకోండి, ఈ ఫరూక్ షియర్ 1717లో మొఘల్ అంటే మళ్ళీ మొఘల్లో వస్తారు ఫరూక్ షియర్. ఈ ఫరూక్ షియర్ 1717 సంవత్సరంలో ఒక ఫర్మానా జారీ చేస్తారు. ఈ ఫర్మానా ఆధారంగా ఏంటంటే సంవత్సరానికి 10,000 చెల్లిస్తూ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇక్కడ వ్యాపారం చేసుకోవచ్చు అని ఫర్మానాని ఫరూక్ షియర్
జారీ చేయడం జరుగుతుంది. సో ఈ ఫర్మానానే ఈస్ట్ ఇండియా కంపెనీకి మ్యాగ్నా కార్టాగా మనం పరిగణించడం జరుగుతుంది అనమాట. ఏంటి ఈ మ్యాగ్నా కార్టా అనే పదం ఏంటంటే, సో ఎప్పుడైతే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ తోని వాళ్ళ యొక్క వ్యాపారానికి కానీ లేకపోతే దానికి సంబంధించి ఏదైనా చరిత్ర స్టార్ట్ కావడానికి పునాదిగా ఏదైతే భావిస్తామో దాన్ని మనం మ్యాగ్నా కార్టాగా భావించడం జరుగుతుంది అనమాట. సో బ్రిటిష్ వారికి కూడా ఇది వ్యాపార అనుమతులు, తర్వాత వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి ఫర్మానా కాబట్టి దీన్ని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మ్యాగ్నా కార్టాగా పేర్కొనడం జరుగుతుంది అనమాట. ఇది మనకి భారతదేశంలో జస్ట్ ఆంగ్లేయుల ఇంట్రడక్షన్ అనమాట. నెక్స్ట్ వీళ్ళు చేసినటువంటి యుద్ధాలు, తర్వాత సంధులు, కర్ణాటక యుద్ధాలు, తర్వాత ఆంగ్లో మరాఠా యుద్ధాలు, సో ఇవన్నీ ఉంటాయి. వీటి గురించి మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం ఐరోపా వర్తకుల రాకే చూస్తున్నాం కాబట్టి నెక్స్ట్ డేన్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. డేన్స్. సో డేన్స్ ఏంటంటే డెన్మార్క్ పౌరులను మనం ముఖ్యంగా డేన్స్ అంటాము. గుర్తుపెట్టుకోండి, డేన్స్ గురించి పెద్ద మనకి ఏముండవు, జస్ట్ డెన్మార్క్ పౌరులను మనం డేన్స్ అంటాము. తొలి స్థావరం వీళ్ళు ట్రాకుంబర్, డెట్రాసే తొలి స్థావరం ట్రాకుంబర్, ప్రధాన స్థావరం వచ్చేసి సేరంపూర్. ఇది బెంగాల్లో ఉంటుంది, తమిళనాడులో ఉంటుంది ట్రాకుంబర్ అనేది. అడిగితే డ్రెయిన్స్ గురించి ఇదే క్వశ్చన్ అడుగుతారు. తొలి స్థావరం ట్రాకుంబర్, ప్రధాన స్థావరం సేరంపూర్. జస్ట్ మనకి ఇట్లా మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగవచ్చు. ఇటు సైడ్ దేశాలు ఇచ్చి ఇటు సైడ్ తొలి స్థావరం లేకపోతే తొలి ప్రధాన స్థావరం ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగవచ్చు. ఇట్లా గుర్తుపెట్టుకోండి, తొలి స్థావరం, ప్రధాన స్థావరం. 1845లో వీరి స్థానాలను ఆంగ్లేయులకు అమ్మేసి వెళ్ళిపోయారు. వీళ్ళు అమ్మేసి వెళ్ళిపోయారు, యుద్ధాలు ఏం చేయలేదు, సభ్యుడిగా వాళ్ళకి అమ్మేసి ఆంగ్లేయులకు అమ్మేసి మీరే పరిపాలించుకుని మాకు అవసరం లేదని వెళ్ళిపోయారు అనమాట. ఇది డేన్స్ కు సంబంధించినటువంటి విషయం అనమాట. నెక్స్ట్ ఫ్రెంచ్ వారు. ఫ్రెంచ్ వారు 1664 సంవత్సరంలో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనే దాన్ని స్థాపించడం జరిగింది. 1664లో ఫ్రెంచ్ వారు వచ్చారు. ఆంగ్లేయులు ఎప్పుడు వచ్చారు? ఆంగ్లేయులు 1608లో సూరత్లో తొలి ప్రధాన స్థావరాన్ని స్థాపించాడు. 2లో వచ్చినప్పటికీ 1590 అట్లా మనం సీక్వెన్స్ గుర్తు. అంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఎవరు? పోర్చుగీస్ వాళ్ళు. సెకండ్ వచ్చిన వాళ్ళు ఎవరు? డచ్ వారు. థర్డ్ వచ్చిన వాళ్ళు ఎవరు? ఇంగ్లాండ్ వాళ్ళు, ఆంగ్లేయులు. ఫోర్త్ వచ్చిన వాళ్ళు ఎవరు? డెన్మార్క్ వాళ్ళు. ఫిఫ్త్ వచ్చిన వాళ్ళు ఎవరు? ఫ్రెంచ్ వాళ్ళు. ఇది సీక్వెన్స్ కూడా చాలా ఎగ్జామ్ లో మనకు అడగడం జరిగింది. భారతదేశానికి వచ్చినటువంటి ఐరోపా వర్తకులని వరుస క్రమంలో మార్చండి అంటారు సింపుల్ గా. సో ఇదంతా అవసరం లేదు, జస్ట్ ఈజీగా మీరు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వచ్చింది పోర్చుగీస్ వాళ్ళు, లాస్ట్ వచ్చింది ఫ్రెంచ్ వాళ్ళు, మూడో వారు మధ్యలో మిడిల్లో ఉండేది ఇంగ్లీష్ వారు, సెకండ్ డచ్, ఫోర్త్ డేన్స్. ఇది సంబంధించినటువంటి సీక్వెన్స్. నెక్స్ట్ 1664 సంవత్సరంలో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించుకోవడం జరిగింది. వీరి యొక్క ప్రధాన స్థావరం కూడా 1668లో సూరత్ అంటే ఆంగ్లేయులు కూడా సూరత్లోనే ప్రధాన స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఫ్రెంచ్ వాళ్ళు కూడా సూరత్లోనే ప్రధాన స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. అంటే వీళ్ళిద్దరు ఒకటే దగ్గర ప్రధాన స్థావరాలు ఏర్పాటు చేసుకున్నప్పుడు పోటీ వీళ్ళ మధ్యనే ఎక్కువ అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ వచ్చే యుద్ధాలు కూడా అన్ని వీళ్ళ ద్వారా వీళ్ళే చేసుకోవడం జరిగింది. ఆ యుద్ధాలను కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్, వారి గురించి నెక్స్ట్ డిస్కస్ చేసుకుందాం మనం. ఫ్రెంచ్ వారి ప్రధాన స్థావరం వచ్చేసి మనకి పాండిచ్చేరి. ఫ్రెంచ్ వారి తొలి స్థావరం ఏమో సూరత్, ప్రధాన స్థావరము పాండిచ్చేరి అన్నమాట. ఈ పాండిచ్చేరిని ఫ్రాంకోయిస్ మార్టిన్ అనే వ్యక్తి నగర నిర్మాతగా భావించడం జరుగుతుంది. 1673 సంవత్సరంలో పాండిచ్చేరి నగరాన్ని ఈ ఫ్రాంకోయిస్ మార్టిన్ నిర్మించడం జరిగింది. ఈయన తొలి ఫ్రెంచ్ గవర్నర్ అనమాట. సో ఇది ఫ్రెంచ్ వారికి సంబంధించి ఉన్నటువంటి ఇంట్రొడక్షన్. సో ఇలా జస్ట్ ఐరోపా వర్తకులకు రాకకు సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ మనం ఈ క్లాస్ లో చూడడం జరిగింది. నెక్స్ట్ ఈ వర్తకులు మధ్య జరిగినటువంటి యుద్ధాలు, తదనంతరం చేసుకున్నటువంటి సందులు, సో దానివల్ల సమాజంలో వచ్చినటువంటి ఆర్థిక సామాజిక మార్పులు, సో వీటి మీద మనకి కొంచెం డెప్త్ ఓరియంటేషన్ లో క్వశ్చన్స్ పడే అవకాశం ఉంటుంది. కొంచెం నెక్స్ట్ ఇంకొక వీడియోలో ఈ చాప్టర్ ని కంటిన్యూషన్ చేస్తూ మనం క్లోజ్ చేసుకుందాం. ఓకేనా? మీరు మొదటిసారి మన ఛానల్ చూసినట్టయితే కంపల్సరీ మనం ప్యూర్ కంటెంట్ ఇవ్వడం జరుగుతుంది. కంపల్సరీ వీడియోని లైక్ చేసి షేర్ చేసే ప్రయత్నం చేయండి. షేర్ మీరు ఎట్లయినా చేయరు, ఎందుకంటే వేరే వాళ్ళకి ఏడా 1-2 మార్కులు వస్తాయని అసలు షేర్ చేయరు మన వాళ్ళు. కానీ కనీసం వీడియో లైక్ చేస్తే ఏంటంటే నెక్స్ట్ వీడియో చేయడానికి ఒక ఎంకరేజింగ్ ఉంటుంది. కాబట్టి కంపల్సరీ వీడియోని లైక్ ఆర్ డిస్లైక్, నచ్చితే లైక్ చేయండి, లైకే చేయమని అంటలేము, నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. బట్ మీ రెస్పాన్స్ ఏందనేది కంపల్సరీ వీడియో అనంతరం ఇవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఇంకేమన్నా మనం క్లాసెస్ లో మార్పులు చేయాలనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో అప్పుడప్పుడు మనం కొన్ని క్వశ్చన్స్ కూడా ఏవైతే టాపిక్స్ డిస్కస్ చేసినామో దానికి సంబంధించి క్వశ్చన్స్ అనేవి మన టెలిగ్రామ్ గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో కంపల్సరీ అక్కడ ఈ క్లాస్ విన్న తర్వాత అక్కడ టెలిగ్రామ్ గ్రూప్ లోకి వచ్చి మీరు ఆ క్వశ్చన్స్ కి అటెంప్ట్ ఇవ్వండి. ఇస్తే మీకు ఎంతవరకు రివైజ్ అయింది, ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు అనేది అర్థమవుతుంది. ఎప్పుడైనా ఈ పోటీ ప్రపంచంలో మన మిస్టేక్స్ మనమే ఫైండ్ అవుట్ చేసుకొని వాటిని రెక్టిఫై చేసుకుంటూ ముందుకు వెళ్తేనే విజయం సాధించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి కొంచెం కష్టపడండి, ఫోకస్డ్గా ఉండండి. ఏదో చిన్న చిన్న వెంపటే మార్కులు రావాలి, కొంచెం టైం వెచ్చించగానే అంత పూర్తి టాపిక్ రావాలంటే రాదు. బాగా ఓపికతో చదవాలి. మనకి కాంపిటేటివ్ ఫీల్డ్ అంటేనే చాలా లాట్ ఆఫ్ పేషెన్స్ నేర్పిస్తుంది. కాబట్టి కొంచెం ఓపికతోని ధైర్యం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంతేగాని నాకు రావట్లేదు, ఇది రావట్లేదు, ఇంత టాపిక్ ఉంది అని అనుకోవద్దు. మెల్లమెల్లగా ఒక్కొక్కటి నేర్చుకుంటూ వెళ్ళినప్పుడే అది లాస్ట్కి ఈజీ అవుతుంది అనమాట. ఇప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు, ఆల్రెడీ స్టార్ట్ చేసి రివైజ్ చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి సో ఎవరైనా కూడా ఎంత ఓపిక ఉంటే అంత మంచిది ఈ ఫీల్డ్లో. కొంచెం ఓపికతో చదవండి, కనీసం ఒక 10 గంటలన్నా రోజు చదవండి. సో అప్పుడే మనం తర్వాత ఒక షెడ్యూల్ అనేది ఫిక్స్ చేసుకుందాం. ఎట్లా అంటే ఏ రోజు ఏ టాపిక్ చదువుదాం, ఏ రోజు ఏ ఎగ్జామ్స్
పెట్టుకుందాం. అంటే మనకు ఒక నోటిఫికేషన్ వస్తే ఒక క్లారిటీ వస్తది. మనకి ఎన్ని రోజులు టైం ఉంది ప్రిలిమ్స్‌కి, మెయిన్స్‌కి. దాన్ని బట్టి నేను ఒక షెడ్యూల్ తయారు చేస్తా. అప్పటి వరకు మన గ్రూప్‌లో ఉన్నటువంటి వాళ్ళకి ఆ షెడ్యూల్ ఇస్తా. ఏ రోజు ఏం చదువుకుంటే మనం ఎగ్జామ్స్ టైం వరకు పూర్తి టాపిక్‌ని మనం రివైజ్ చేసుకోగలుగుతాం అనేది ఆ షెడ్యూల్ ఒకటి ప్రిపేర్ చేస్తున్నా. అది నోటిఫికేషన్ వచ్చే టైంకి నేను అది మన గ్రూప్‌లో షేర్ చేస్తా. దాని ప్రకారం మీరందరూ ప్రిపేర్ అయితే అయిపోతది. ఓకేనా? థాంక్ యూ.